నా పేరు పోతుల లక్ష్మీ నరసింహులు, అనంతపురం పార్లమెంటు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు. నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క జెండా సభ పెద్ద ఎత్తున జయప్రదమైంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా శ్రీకృష్ణ అర్జునుల మాదిరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో శంఖారావాన్ని పూరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇల్లు యొక్క పునాదులు కదిలినంత పనైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు కాకోకుండా దుర్మార్గమైనటువంటి పాలన అందించడం కారణంగానే ఈరోజు వైసీపీ పార్టీ పతనం కాబోతోందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లను మూసివేయడం దారుణం. అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ను నడి రోడ్డు మీద మానసికంగా వేధించడమే కాకోకుండా ఒక పిచ్చివాడిలాగా ముద్ర వేసి చంపడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా దళిత సోదరుడైనటువంటి ఒక డ్రైవర్ను డోర్ డెలివరీ చేసినటువంటి శాసనసభ్యులు వైసీపీ ప్రభుత్వం వెనకేసుకొని రావడం, కార్లల్లోనూ హెలికాప్టర్లలోనూ కూడా మరి ముఖ్యమంత్రి గారు స్వయాన అతను వెంట తిప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. ఇటువంటి పాలన మరెప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేది చూడలేదు. ఉచిత ఇసుకను దూరం చేయడం, పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు అసలు కాలనీలు కాదు ఊర్లు నిర్మిస్తామన్నటువంటి వ్యక్తులు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళా నేను ఓటు అడుగుతానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఈరోజు 100కు 100% హామీలు మేము నెరవేర్చామని ఏ విధంగా చెప్పగలుగుతున్నారో అర్థం కాని పరిస్థితి. సిపిఎస్ రద్దు అధికారంలోకి వస్తేనే వారం రోజుల్లో నేను చేస్తానని చెప్పేసి నమ్మబలికి ఈరోజు ఎన్ని వారాలైనా కూడా సిపిఎస్ గురించి ఊసెత్తడం లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక దగా డిఎస్సిని మరి ప్రవేశపెట్టారు. విద్యార్థులకు కనీసం చదువుకునేందుకు అవకాశం లేకోకుండా బాదరాగా డిఎస్సిని ప్రకటించడం అనేది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ నియామకాలు లేవు. పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా అమర్ రాజా, లూలు, జాకీ ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోవడం, ఇవన్నీ కూడా చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ జగన్ అనేటువంటి పరిస్థితి ఈరోజు వినిపిస్తుంది. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేటువంటి నినాదం ప్రతి ఒక్క నిరుద్యోగ యువతికి, యువకునికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎత్తుకోవడం అనేది జరిగింది. అందరూ కూడా సైకిల్ ఎక్కారు, చేతిలో గ్లాస్ పట్టుకున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ఈ రాష్ట్రంలో 160కు పైగా శాసనసభ స్థానాలు, 20కి పైగా లోక్సభ స్థానాలు గెలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి తెలియజేస్తున్నాం.